వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎఫ్బీఓ ఏవీఓ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి మనం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ నోటిఫికేషన్ అయితే మనకి ఎట్టకేలకు వచ్చేసింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకి 691 పోస్టులు అనేది రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 691 పోస్టులు అనేది రిలీజ్ చేసింది కదా. ఈ పోస్టులో మనం ఖచ్చితంగా ఒక పోస్ట్ అయితే సాధించవలసి ఉంది. ఈ యొక్క 691 పోస్టులు మీరు సాధించే క్రమంలో మన షైన్ ఇండియా యొక్క పాత్ర ఏ విధంగా పోషిస్తుంది అంటే, మన షైన్ ఇండియాలో మనం ఏం చేస్తున్నాం, ఎర్లీగా మీన్స్ నోటిఫికేషన్ అనేది మనకి నిన్న నైట్ అనేది రిలీజ్ అయింది. నిన్న నైట్ రిలీజ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ 20th జూలై మనకి ఏం చేస్తున్నాం, ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది పెడుతున్నాం. అది స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్క్స్కి పెడుతున్నాం. సేమ్ సిలబస్ బేస్ చేసుకొని మనం పెడుతున్నాం. అయితే ఈ ఎగ్జామ్ మీరు రాయాలి అనుకుంటే ఆల్రెడీ యాప్, మన షైన్ ఇండియా అకాడమీ యాప్ ఉంటే యాప్లో డైరెక్ట్గా రాయొచ్చు. లేదు నాకు యాప్ ఇంకా తెలియదు, నేను ఫస్ట్ టైం వచ్చిన యూట్యూబ్కి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, యూట్యూబ్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి ఫస్ట్ లింక్లోకి వెళ్తే మనకి షైన్ ఇండియా అకాడమీ యాప్ ఉంటుంది. యాప్ని క్లిక్ చేస్తే, యాప్ లింక్ని క్లిక్ చేస్తే మనకి యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. లేదు అది కూడా రాలేదు సార్, మాకు చేయడం రాలేదు, ఇంకా ఏవైనా ఎఫ్బీఓ కోసం కానీ ఏబీఓ కోసం కానీ లేదా గ్రూప్ 2 కోసం కానీ హైకోర్టు కోసం కానీ దేనికోసం ఎనీ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఏం చేయొచ్చు, అక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉండి అక్కడ ఒక 6 నెంబర్లు ఉంటాయి. ఆ 6 నెంబర్లో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా మీకు రెస్పాండ్ అవుతారు. మనకి ఎఫ్బీఓ కోసం అయిపోయింది. ఇప్పుడు మనం హైకోర్టు విషయానికి వస్తే, మనం హైకోర్టు ఆల్రెడీ 6th రోజు మనం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాం. 6th జూలై ఆర్ 7th జూలై మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసాం. మనం హైకోర్టుకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మనం కండక్ట్ చేసాం. అందులో టెస్ట్ 2కి సంబంధించి మనం ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనం ఒక టెస్ట్ అనేది రిలీజ్ చేసాము. ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఎస్ 40 మార్క్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఎన్ని ఉంటాయి 10 మార్క్స్ ఉంటాయి, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అనేది మనకి ఒక 30 మార్క్స్ ఉంటాయి. మొత్తం మనకి పేపర్ 80 మార్క్స్ పేపర్. ఈ 80 మార్క్స్ పేపర్లో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఏంటి, అది మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. అయితే ఈ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మనం ఎలా తయారు చేసామంటే ప్రీవియస్ బేస్డ్. ఇప్పుడు ప్రీవియస్ బేస్డ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మనకి, అంటే ప్రీవియస్ బేస్డ్ మీన్స్ లాస్ట్ టైం 2021లో జరిగింది, 2022లో జరిగింది, ఆ బేస్ క్వశ్చన్స్ చూసుకొని మనం ఈ క్వశ్చన్స్ అయితే తయారు చేసాం. ఈ ఎగ్జామినేషన్ అనేది చాలా మంది మనకి రాశారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో చూసుకుంటే టాప్ మార్క్స్ ఎక్కువ మందికి వచ్చాయి. వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అందరూ కూడా మంచి సర్వీస్ అయితే రావాలి. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనం క్వశ్చన్స్ అంటూ చూసుకొని పోదాం. ఈ క్వశ్చన్స్లో ఎలా చేయాలి, ఈజీ ఎలా చేయాలి, మీరు మెంటల్ ఎబిలిటీ ఎప్పుడైనా చూసుకుంటే మనం మెంటల్గా ఆలోచించి చేయాలంతే. దానికోసం శ్రమపడి ఏదో కష్టపడి మీరు ఏదో చదివి వస్తే అవ్వదు. మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్తో ఉండి మనం క్వశ్చన్స్ చేసినాం అనుకోండి, పర్ఫెక్ట్ వేలో మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయొచ్చు. చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు చదివే కంటే తెలుగులో చదువుకొని పోదాం. ఫస్ట్ తెలుగులో చదువుకొని పోతే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఈ సమీకరణం సరైనదిగా మారాలి అంటే ఏ 2 సంకేతాలని మార్పిడి చేయాలి అంటారు. ఈ సమీకరణం ఉంది అంటే ఇక్కడ ఏ సమీకరణం ఉంది చూడండి, 17 + 10 × 5 / 9 + 18 = 53. ఈ సమీకరణం సరైనదిగా మారాలి అంటే ఏ 2 సంకేతాలని మార్చాలి. ఇక్కడ ఏంటి అమ్మా, సైన్స్ అయితే మార్చమంటున్నాడు. అయితే ఆ సైన్స్ ఏవి మార్చాలి అనేది చూడాలి. అయితే ఎగ్జామ్ లో ఎక్కువ మందికి డౌట్ ఏముంటది, అసలు ఇలా ఆప్షన్ ఇస్తున్నాడు సార్, ఈ ఆప్షన్స్ ఏం చేయాలి, అసలు అర్థం కావట్లేదు అంటే ఏం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ డివిజిబిలిటీ ఉంది. అంటే ఎక్కడైనా మీకు ప్లస్ కనబడితే, ఇక్కడ ఎగ్జాంపుల్ 17 ప్లస్ కనబడింది కదా, ఈ ప్లస్ దగ్గర మనం డివిజిబిలిటీ రాయాలి. అంతే, అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఇంటూ దగ్గర ఇంటూ రాయాలి, 5 డివిజిబిలిటీ దగ్గర ఏం రాయాలి, ఇప్పుడు ప్లస్ రాయాలి. ఆ విధంగా చూసుకుంటే మనకి ఏమవుతుంది, ఎగ్జాంపుల్గా తీసుకొని పోయినాం అనుకోండి, 4 ఆప్షన్స్ తీసుకొని పోతే మనకి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, మనందరికీ ఆన్సర్ తెలుసు కాబట్టి దాంతో వెళ్దాం. అంటే ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. చూద్దాం, అంటే ఫస్ట్ ఆప్షన్లో పెట్టినా అనుకోండి, ఫస్ట్ మీరు చేసేస్తారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి లాస్ట్ ఆప్షన్ పెట్టాం. అయితే ఈ లాస్ట్ ఆప్షన్ త్రూ వెళ్దాం. చూడండి, 17 ప్లస్ ఇక్కడ ఏముంది చూడండి, ఇంటూ డివిజిబిలిటీ ఉంది కాబట్టి ఇంటూ దగ్గర డివిజిబిలిటీ దగ్గర ఇంటూ రాయాలంటే రిమైనింగ్ సైన్స్ అన్ని సేమే ఉంచాలి.
ఇప్పుడు 17 ప్లస్ 10 ఇంటూ దగ్గర ఏం రాయమన్నా డివిజిబిలిటీ. ఓకే 5 డివిజిబిలిటీ దగ్గర ఇంటూ, కాబట్టి 9 ప్లస్ 18 ఈక్వల్స్ టు 53 కావాలి. ఓకే ఇప్పుడు చూడండి 17 ప్లస్ 10 డివైడెడ్ బై 5. బాడ్మాస్ రూల్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ మంది ఇప్పుడు తెలియకపోతే, బాడ్మాస్ రూల్ తెలియకపోతే ఏం చేస్తారు? 17 ప్లస్ 10 ఎంత? 27. 27 బై 5 ఇంటూ 9, లేదా 9 ప్లస్ 18 27 ఇంటూ 5 ఇలా చేసుకుంటూ పోతారు. ఇక్కడ ఏం కావాలి మనకి? బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ తెలియాలి. ఫస్ట్ బ్రాకెట్ ఉందా చూడాలి. బ్రాకెట్ ఎక్కడైనా ఉందా? లేదు. నెక్స్ట్ ఆఫ్ ఉందా? లేదు. తర్వాత ఏముండాలి? డివిజిబిలిటీ ఉండాలి. కాబట్టి డివిజిబిలిటీ ఫస్ట్ చేస్తున్నా. 10 డివైడెడ్ బై 5 అంటే ఎంత మనకి? 2. ఇంకా డివిజిబిలిటీ ఎక్కడ ఉందా? లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది చూడండి, ఇంటూ 9 ప్లస్ 18 ఈక్వల్స్ టు 53. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? 2 ఇంటూ 9 18. అంటే ఇప్పుడు 17 ప్లస్ 18 ప్లస్ 18 ఈక్వల్స్ టు 53 అవ్వాలి అంట. ఇప్పుడు 17 ప్లస్ 18 ప్లస్ 18 53 అవుతుందా లేదా? 18 18 18 18 3 టైమ్స్ ఎంత? 54. కానీ ఇక్కడ ఒకటి తక్కువ ఉంది కాబట్టి 53. అంటే ఇచ్చిన సమీకరణం ఈక్వల్ సరిపోయింది. కాబట్టి ఏ సైన్స్ ని మనం చేంజ్ చేసాం? ఇక్కడ ఆప్షన్ 4 ని చేంజ్ చేయడం వల్ల మనకి ఆన్సర్ అయింది. ఓకే కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. క్లియర్. చూడండి క్రింది ఇవ్వబడిన పదాలను ఆంగ్ల నిఘంటువు ప్రకారం ఏ క్రమంలో ఉంటాయో గుర్తించండి అన్నాడు. అంటే క్రింది ఇచ్చిన పదాలు ఆంగ్ల నిఘంటువు అంటే డిక్షనరీ. మనకి డిక్షనరీలో ఎలా ఉంటుంది? ఒక డిక్షనరీ మీరు చూడండి ఎప్పుడైనా, డిక్షనరీ ఏ విధంగా ఉంటుంది? ABCDEFG ఒక ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఉంటుంది. ఆల్ఫాబెటిక్ సిరీస్లో ఫస్ట్ ఏది వస్తుంది మనకి? ఏ వస్తుంది. BCDE అలా చూసుకుంటూ పోవాలి. అంటే నిఘంటువు ఆధారంగా పెట్టమంటున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ ఉందా? లేదు. బి ఉందా? లేదు. సి ఉంది కాబట్టి అన్నిట్లో ఫస్ట్ సి, కాబట్టి అన్నిట్లో ఫస్ట్ సి రాసుకున్నాం. సి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏ, అన్నిట్లో ఏ ఉంది. ఓకే క్లియర్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే చూడండి ఇందులో ఏం కావాలి? ఏ లే. నెక్స్ట్ బి ఉంది కాబట్టి బి ఎన్నోదమ్మా? 5th బి. అంటే ఇక్కడ ఆప్షన్లో మనకి అన్ని దగ్గరలో ఫస్ట్ 1 5 ఉంది కాబట్టి 5. నెక్స్ట్ బి తర్వాత మనకి ఏం వస్తుంది? CDEFGHIJKL. నెక్స్ట్ ఏంటమ్మా? ఎల్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటి? ఈ 4లో చూడాలి కాబట్టి ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ 4. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఎల్ తర్వాత ఏంటి? ఎం కాబట్టి ఎం, కాబట్టి ఎన్నోది? ఇది సెకండ్ 1. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకా చూడండి MNOPQRS కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1. నెక్స్ట్ లాస్ట్ మిగిలిపోయింది 3. అంటే 5 4 2 1 3. అంటే ఆప్షన్ ఎన్నోది అవుతుంది మనకి? ఆప్షన్ ఫస్ట్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే క్లియర్. ఇది నిఘంటువు ప్రకారం పెట్టేది. ఒకవేళ ఇక్కడ కూడా అన్ని ఎస్ కానీ డి కానీ అన్ని ఒకవేళ ఉంటే ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. లాస్ట్లో అయితే మారిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర అయితే మారుతూనే ఉంటాయి. ఓకే క్లియర్. నెక్స్ట్ చూడమ్మా, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఇచ్చాడు చూడండి. ఆల్ పికాక్స్ ఆర్ పీజియన్స్, సమ్ పీజియన్స్ ఆర్ పింక్స్, సమ్ పింక్స్ ఆర్ బర్డ్స్. ఓకే కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ పింక్స్ ఆర్ పికాక్స్, సమ్ బర్డ్స్ ఆర్ పీజియన్స్, సమ్ పికాక్స్ ఆర్ బర్డ్స్. ఓకే చూద్దాం. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ మనకి ఇస్తే ఏం చేయాలి? అండ్ జనరల్గా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఇది నార్మల్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్ తీసుకోవాలి, లేదా 50-50 లేదా 100 తీసుకుని పోవాలి. అయితే మనకి ఈజీ వెన్ డయాగ్రామ్ కాబట్టి అందరికీ ఈజీగా అర్థమయ్యేది కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఆల్ పికాక్స్ ఆర్ పీజియన్స్. ఆల్ పికాక్స్ చూడండి ఇక్కడ పీకాక్స్ రాస్తున్నా. ఆల్ పీకాక్స్ ఆర్ పీజియన్స్. ఓకే ఆల్ పీకాక్స్ ఆర్ పీజియన్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సమ్ పీజియన్స్ ఆర్ పింక్స్, సమ్ పీజియన్స్ ఆర్ ఓకే సమ్ పీజియన్స్ ఆర్ పింక్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సమ్ పింక్స్ ఆర్ బర్డ్స్, సమ్ పింక్స్ ఆర్ బర్డ్స్. క్లియర్. సమ్ పింక్స్ ఆర్ బర్డ్స్. ఇప్పుడు కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు చూడండి. కన్క్లూజన్ సమ్ పింక్స్ ఆర్ పీకాక్స్, సమ్ పింక్స్ ఆర్ పీకాక్స్ అంట. సమ్ పింక్స్ ఆర్ పీకాక్స్ అవుతాయా? అవ్వవు. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే అవ్వదు. ఫస్ట్ 1 కాదు, సెకండ్ 1. నెక్స్ట్
సమ్ బర్డ్స్ ఆర్ పీజియన్స్, సమ్ బర్డ్స్ ఆర్ పీజియన్స్. చూడండి అసలు చెప్పాలి అంటే సమ్ పింక్స్ ఆర్ పీకాక్స్, దీనికి దీనికి ఏదైనా టచ్ అయిందా లైన్? టచ్ కాలే కాబట్టి కాదు. నెక్స్ట్ సమ్ బర్డ్స్ ఆర్ పీజియన్స్, సమ్ బర్డ్స్, బర్డ్స్ ఇక్కడ ఉంది, పీకాక్స్ పీజియన్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి దీనికి అటాచ్ లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏంటి? సమ్ పీకాక్స్ ఆర్ బర్డ్స్, సమ్ పీకాక్స్ ఆర్ బర్డ్స్, దీనికి దీనికి అసలు టచ్ కాలే కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి 3 స్టేట్మెంట్స్ తప్పు కాబట్టి ఇక్కడ నన్ ఆఫ్ దిస్ కన్క్లూజన్ ఫాలో. ఏంటి? ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రింది ఇవ్వబడిన సంఖ్యల సమూహానికి సంబంధంగా 5వ సంఖ్యని కనుగొనండి. ఏమన్నాడమ్మా? క్రింది ఇవ్వబడిన సంఖ్యల సమూహానికి సంబంధంగా 5వ సంఖ్యని కనుగొనండి. ఇక్కడ 5వ సంఖ్యని కనుక్కోమంటే ఇక్కడ చూడండి ఎన్ని సంఖ్యలు ఇచ్చాడు? 1 2 3 4 5. 5కి సంబంధించి 5వ సంఖ్యని కనుక్కోమంటున్నాడు. అంటే ఇప్పుడు 5 అనేది ఇక్కడ ఉంది, 5 కాస్త 140 అయింది. ఏ విధంగా అయింది? మనం కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే 5 క్యూబ్ 125, 5 ఇంటూ 3 ఎంత? 140. సేమ్ 8 క్యూబ్ 8 ఇంటూ ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు 3నే చెయ్యాలి. 8 ఇంటూ 3, 8 క్యూబ్ అంటే మనకి 512 ప్లస్ 8 ఇంటూ 3 అంటే 24. 512 ప్లస్ 24 536. సేమ్ అదే విధంగా ఇప్పుడు 6 క్యూబ్ ప్లస్ 6 ఇంటూ 3, 6 క్యూబ్ అంటే ఎంత మనకి? 216. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 18. ఇప్పుడు ఎంత అయిందమ్మా? ఇక్కడ చూడండి 16, 6 ప్లస్ 8 ఎంత మనకి? 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 3, ఇక్కడ 2 అంటే 234 అనేది మనకి ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే, క్లియర్. ఓకే, అంటే ఇక్కడ ఎంత? 6 ప్లేస్లో క్వశ్చన్ మార్కులు ఎంత వస్తుంది మనకి? 234 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇది చదివి టైం వేస్ట్ చేయకూడదు. మనకు ఉండేదే ఒక నిమిషం కాబట్టి ఇది చదివి మనం టైం వేస్ట్ చేయకూడదు. అంతే కదా, మనకి 80 క్వశ్చన్స్ 90 మినిట్స్, రఫ్లీ 1 మినిట్ ఉంది కాబట్టి చూసుకొని పోవాలి. ఇప్పుడు PQJ LMF HIB DEX నెక్స్ట్ ఏంటి అనేది అడిగాడు. అంతే కదా, నెక్స్ట్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే P అంటే నెంబర్ ఎంత మనకి? చెప్పిన P అంటే 16 ఏళ్ళ అమ్మాయి కాబట్టి 16. Q ఎంత మనకి? Q P తర్వాత Q కాబట్టి 17. J అంటే I తర్వాత J కాబట్టి 10. ఇప్పుడు PQ తర్వాత L అంటే మనకి 12, M అంటే ఎంతమ్మా? 13, F అంటే 6. సేమ్ అదే విధంగా H అంటే ఎంత? 8, 9, 2. సేమ్ ఇక్కడ చూడండి 4, 5. X అంటే ఇక్కడ X అంటే మనకి ఎంత? X అంటే 24. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అనేది అడుగుతున్నాడు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా 16 కాస్త 12 అయ్యింది, 12 కాస్త 8 అయింది, 8 కాస్త 4 అయింది, 4 కాస్త ఎంత అవ్వాలి అనేది కావాలి మనకి. 16 కాస్త 12 అయింది అంటే -4. ఇక్కడ -4, 4లో 4 తీస్తే 0 కాబట్టి 0 నథింగ్ బట్ ఏంటి? Z. A అంటే 1 కాబట్టి 0 అంటే బ్యాక్ సైడ్ నుంచి రావాలి కాబట్టి Z. నెక్స్ట్ చూడండి 17, 13 కాస్త 9 కాస్త 5 కాస్త ఇక్కడ ఎంత అవ్వాలి? ఇప్పుడు చూడండి 17 కాస్త 13 అయిందంటే -4, ఇక్కడ -4, ఇక్కడ -4, ఇక్కడ కూడా 5లో నుంచి -4 తీస్తే ఏమవుతుంది? 1 అవుతుంది కాబట్టి A. అంటే ZA ఎన్ని ఉన్నాయి మనకి అంటే ఆప్షన్ B కాదు, రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి 10 కాస్త 6 అయింది, 6 కాస్త 2 అయింది, 2 కాస్త 24 అయింది, 24 కాస్త ఎంత అవ్వాలి? 24 కాస్త 20 కావాలి. 24 కాస్త 20 కావాలంటే 20 అంటే ఏ నెంబర్? T20 కాబట్టి Z కాస్త T అంటే ZAT అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3.
ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ZALE is code as 3576 and flag is code 7361. What is the code for E given the code language? అంటే ఇప్పుడు చూడండి, కోడ్ లాంగ్వేజ్ లో ZALE కాస్త 3576 ఇచ్చాడు. సేమ్ అదే విధంగా ఫ్లాగ్ ఇచ్చాడు. ఫ్లాగ్ ఎంత ఇచ్చాడు మనకి 7361 ఇచ్చాడు. అయితే కోడ్ ఈ కోడ్ యొక్క కనుగొమంటున్నాడు. ఈ యొక్క కోడ్ కనుక్కోమంటున్నాడు. చూద్దాం ఈ యొక్క కోడ్ ఎంత ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, కోడ్ లాంగ్వేజ్ లో చూసుకుంటే ఎఫ్ అంటే మనకి ఎంత అంటాం 6 కాబట్టి 7 అయ్యింది. అంటే ఒకటి యాడ్ చేశాడు అనుకోండి. ఎల్ ఎంత మనకి ఎల్ 12 కాబట్టి 3 అయ్యింది. యాడ్ చేశాడా? కావట్లే. ఇక్కడ జీ కాస్త G7 కంట్రీస్ కాబట్టి జీ కాస్త 1 అయ్యింది. 1 అవుతుందా? అంటే ఇది దేనికి సంబంధం లే. అంటే ఒక ఆరిజిన్ గా ఇది వెళ్ళట్లే. ఏమైతుంది, కొంచెం ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది. అయితే మిస్ మ్యాచ్ అయ్యే క్రమంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఎఫ్ ఎల్ ఉంది, ఏ ఉంది, జీ ఉంది. ఇందులో కూడా జీ ఉంది, ఏ ఉంది, ఎల్ ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఉండే పదాలే అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే పదాలే అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉండే నెంబర్లే అక్కడ ఉండాలి. అంటే కామన్ నెంబర్ ని మీరు డిలీట్ చేసేయండి. కామన్ నెంబర్ ని డిలీట్ చేస్తే అయిపోతుంది. సింపుల్. 3 3 6 6 కామన్ నెంబర్స్ డిలీట్. ఇంకా రిమైనింగ్ మనకి 1 5 అనేది మిగిలింది. కాబట్టి ఆప్షన్ లో ఏదో ఒకటైతే ఇస్తాడు కన్ఫర్మ్. ఏదో ఒకటి ఇస్తాడు కాబట్టి 1 అనేది ఇవ్వలేదు కాబట్టి 5 అనేది ఉంది కాబట్టి ఆప్షన్ మనకి 5 అనేది అవుతుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఇందులో ఎఫ్ ఉందా? లేదు. జీ ఉంది. జీ అంటే మనం రఫ్లీ జీని 7 అనుకుంటే ఇక్కడ కూడా జీని 7 గా తీసేసుకుందాం. ఏని 3 అనుకుంటే ఇక్కడ కూడా ఏని 3 అనుకుందాం. ఎల్ని 6 అనుకుంటే ఇక్కడ కూడా 6 అనుకుందాం. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? ఎఫ్ మిగిలింది, అక్కడ ఈ మిగిలింది. మనకి ఈ అడిగాడు. ఒకవేళ ఎఫ్ అడిగాడు అనుకోండి, ఎఫ్ అడిగితే ఇక్కడ ఎఫ్ ప్లేస్ లో 1 ఉంది అనుకోండి, 1 పెడతావు. 5 ఉంటే 5 పెడతావు, నీ ఇష్టం. ఓకే. అంటే ఎగ్జామ్ లో ఏదో ఒక ఆప్షన్ అయితేనే ఇస్తాడు. క్లియర్. నెక్స్ట్ చూడండి, చెప్పినా కదా ఇది మొత్తం చదవని అవసరం లేదు. ఏం చేయాలి మనం? అక్కడ ఉండే దాన్ని చూసుకుంటూ పోవాలి. ఇక్కడ ఉండేది చూసుకుంటూ పోతే మనకి ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. చూద్దాం ఏంటి అది ఏంటి అనేది చూద్దాం. స్టాప్ అని ఇచ్చాడు. ఈ స్టాప్ కాస్త ఏ విధంగా మారింది? 0OQMOగా మారింది. చూద్దాం. స్టాప్ ఎస్ అంటే ఎంత మనకి? ఎస్ అంటే మనకి 19. ఎస్ అంటే ఎంతమ్మా? 19. క్లియర్. ఎస్ అంటే 19, T 20, O 15, P 16. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ O అంటే 15, OPQ Q అంటే ఎంత మనకి? 17, M అంటే 13, O అంటే 15. ఇక్కడ చూడండి, ఎస్ కాస్త ఓగా మారింది. అంటే ఎంత మైనస్ అయింది? ఇక్కడ ఎంత మైనస్ అయింది? -4 అయింది. ఇక్కడ ఎంత అయింది? -3 అయింది. ఇక్కడ ఎంత అయింది? -2 అయింది. ఇక్కడ ఎంత అయింది? -1 అయింది. సేమ్ అదే విధంగా మూవ్కి అడుగుతున్నాడు. ఎం అంటే మనకి ఎంత? ఎం అంటే 13. 13లో నువ్వు 4 తీ. 13లో 4 తీ. -4 కదా ఫస్ట్ చేయాలి. -4 తీస్తే అంటే ఎంత ఉంటుంది? 9. 9 మీన్స్ ఏమవుతుంది మనకి? 9 అంటే ఐ. ఆప్షన్స్ లో చెక్ చేయి. ఐలు ఎన్ని ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ క్యాన్సిల్. నెక్స్ట్ ఓ అంటే మనకి ఎంత? ఓ అంటే 15. 15లో మనం ఎంత తీయాలి? ఇప్పుడు 3 తీయాలి. 15లో 3 తీస్తే 12. 12 అంటే మనకి ఏం వస్తుంది? ఎల్ వస్తుంది కాబట్టి IL. కాబట్టి ఆప్షన్ 2 అనేది డిలీట్. నెక్స్ట్ వి అంటే మనకి ఎంత? విక్టరీ కాబట్టి 22 అనేది చూపెడతాం. విక్టరీ 22 కాబట్టి మనం ఏం చూపెడతాం? విలో మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు 20గా రాయొచ్చు. అంటే -2 చేయాలి. 20 అంటే ఏంటి? T20 కాబట్టి ఇక్కడ T. అంటే ఇక్కడ చూడండి ILT ఎక్కడ ఉంది? ఇది ఆప్షన్ కాదు కాబట్టి ఆప్షన్ 4th ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. సింప్లిఫై ద క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఇది కూడా సేమ్ బాడ్మాస్ రూల్లో మనకి ఇచ్చాడు. ఏం చేయమన్నాడు? 200 + 80 డివిజిబుల్ బై 63 -7 × 8 + 13 - 2 × 4. ఇప్పుడు ఏం చేయాలి? బాడ్మాస్ రూల్ ని మనం
చూసుకోవాలి. బాడ్మాస్ రూల్ని చూసుకున్నట్టయితే బాడ్మాస్ రూల్, ఈ బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఈ బ్రాకెట్లో కూడా ఫస్ట్ ఏ బ్రాకెట్ మనకి స్క్వేర్ బ్రాకెట్ చూడాలి, స్క్వేర్ బ్రాకెట్ చూడాలి. స్క్వేర్ బ్రాకెట్లో తర్వాత కర్లీ బ్రాకెట్ చూడాలి, తర్వాత సింపుల్ బ్రాకెట్ చూడాలి. అంటే ఫస్ట్ మనం ప్రిఫర్ చేయాల్సింది సింపుల్ బ్రాకెట్. ఫస్ట్ సింపుల్, తర్వాత కర్లీ, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. సింపుల్ బ్రాకెట్ ఎక్కడ ఉంది చూడండి. సింపుల్ బ్రాకెట్ చూసుకుంటే ఇది సింపుల్ బ్రాకెట్. ఇప్పుడు 2 into 4 ఎంత? 8. 8 13 minus 8 ఎంత మనకి? 13 minus 8 అంటే 5. 13 minus 8 అంటే 5. నెక్స్ట్ ఏం చేయాలి? కర్లీ బ్రాకెట్ చూడాలి. అప్పుడు 7 into 8 ఎంత మనకి? 56. 56 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఎంత అయింది? 61. నెక్స్ట్ ఏం చూడాలి? స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ 63 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ లో ఎంత వస్తుంది? 2 అనేది మొత్తం వస్తుంది. దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ చూస్తే 220 ప్లస్ 80 డివైడెడ్ బై 2. ఇక్కడ చూడండి 220 ప్లస్ 80/2 అంటే నెక్స్ట్ ఏం చేయాలి? మనం డివిజిబిలిటీ రూల్ ప్రకారం చేసుకుని పోవాలి కాబట్టి 80/2 అంటే ఎంత మనకి? 40. అప్పుడు 220 ప్లస్ 40 ఎంత అవుతుంది? 260. అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా మనకి? 260. ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ మంది మనం ఎక్స్పెక్ట్ చేయలే, కానీ మనకి ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం మీరు ప్రీవియస్ పేపర్స్ని చెక్ చేస్తే. అయితే ఈ ప్రీవియస్ పేపర్స్ని మీరు లాస్ట్ టైం చెక్ చేసినారు కదా, ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు అడిగాడు. తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడిగాడు. నేనేమి అడిగినా ఇప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ అడుగుతున్నా. అయితే చూద్దాం. ఇక్కడ ఆల్జీబ్రా ప్రకారం x ప్లస్ 1/x ఈక్వల్స్ టు సమ్ n అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? n² - 2. ఓకే, n² - 2. సేమ్ అదే విధంగా x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్స్ టు ఏమవుతుంది? n² - 2నే అవుతుంది. వై? బికాస్ ఇక్కడ ఇది 2 times పవర్ ఉంది, ఇది 2 times పవర్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ 2 times పవర్ ఉంది మీన్స్ దేని యొక్క డబల్ అవుతుంది? దీని యొక్క డబల్ అవుతుంది. దీని యొక్క డబల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 9 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? 9² - 2. 9² - 2. 9² - 2 అంటే 81 - 2 ఎంత అయింది? 79. ఇప్పుడు ఏం చేయాలి? మరలా 79. 79² - 2. 79² నథింగ్ బట్ ఎంత మనకి? 6241 - 2 కాబట్టి ఎంత వచ్చింది? 6239 అనేది అవుతుంది. ఓకే, 6239 అంటే ఆప్షన్ మనకి 4th ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇది మనకి లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం అంట ఎలా ఉంది? 2:3:7. అయితే అతి పెద్ద కోణం అడుగుతున్నాడు. అతి పెద్ద కోణం అడిగితే మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మన స్కూల్లో మనం నేర్చుకొని వచ్చాం. ఏంటి ఈ క్వశ్చన్ని? చూడండి, ఒక త్రిభుజం ఉంది. ఓకే, క్లియర్. ఒక త్రిభుజం ఉంది. ఈ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం అంట ఎంత అనేది చెప్పుకున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ ఎంత అని చెప్పుకుంటాం మనం? 180 degrees. స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకోండి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees. అయితే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి యొక్క నిష్పత్తి మనకి ఇచ్చాడు. 2 parts అంట, 3 parts అంట, 7 parts అంట. ఈ విధంగా ఉంటే ఇందులో అతి పెద్ద కోణం ఎంత అనేది అడుగుతున్నాం. అతి పెద్ద కోణం అంటే ఏదైతే ఎక్కువ రేషియో, ఎక్కువ భాగాలు ఇచ్చాడో అదే అతి పెద్ద కోణం. ఇప్పుడు యాంగిల్ ఏ అంటే 2 parts 2x ప్లస్ 3x ప్లస్ 7x ఈక్వల్స్ టు 180. ఇక్కడ మొత్తం ఎంత అయింది మనకి? 12x. 12x ఈక్వల్స్ టు 180. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 15. అంతే కదా. 12x ఈక్వల్స్ 180 అయితే ఒక x 180ని 12 మందికి పంచితే ఎంత ఒక్కొక్కడికి వస్తుంది? 15 రూపాయలు వస్తుంది. కాబట్టి x ఈక్వల్ టు 15. ఈ x ఈక్వల్ టు 15 వచ్చింది కాబట్టి ఇందులో పెద్ద కోణము అడిగితే, పెద్ద కోణం అంటే పెద్దది ఏముంది? 7 parts అంటే 7 into 15 ఎంత అవుతుంది మనకి? 105 అవుతుంది. అంటే ఆన్సర్ మనకి ఎంత అవుతుంది? 105 degree.
అతి చిన్న కోణం అడిగాడు అనుకోండి ఏమవుతుంది 30. అయితే మీడియం కోణం ఎంత అవుతుంది 45. ఈ మూడు మళ్ళీ కలిపితే మనకి 180 డిగ్రీ రావాలి, వస్తుంది కూడా. రాకపోతే మీరు చేసింది తప్పు. మనకి ఎక్కువ మంది ఏమనుకున్నారు, హైకోర్టు సంబంధించి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీలో ఓన్లీ రీజనింగ్ నేర్చుకొని పోతా అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్లు ఇచ్చాడు. మరి చూడండి ప్రీవియస్ క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చెయ్యి. మెంటల్ ఎబిలిటీ అంటే మనం కొంచెం అయితే బేసిక్ అర్థమెటిక్ అయితే నేర్చుకొని పోవాలి. నేర్చుకొని పోయినాం అనుకోండి ఈజీగా మనకి మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఓకే చూద్దాం. ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలడు ఏ. ఓకే, అతను 15 రోజుల పాటు పని చేసిన తర్వాత మిగిలిన పనిని బి ఒంటరిగా 48 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అయితే ఏ మరియు బి కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? ఏ అనేవాడు ఒక పనిని 60 రోజుల్లో చేయగలడు, వాడికి అంత కెపాసిటీ ఉంది. కానీ వాడు ఏం చేసినాడు, మధ్యలో కొంత పని ఉందని వాడు 15 డేసే వర్క్ చేసి వెళ్ళిపోయాడు. 15 డేస్ వర్క్ చేసి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ ఉంది కదా మనకి, రిమైనింగ్ వర్క్ అంట బి అనేవాడు ఏం చేసినాడు, దాన్ని రిమైనింగ్ వర్క్ 48 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. అంటే 48 రోజుల్లో బి పూర్తి చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అక్కడ వరకు రైట్. అయితే ఒకవేళ ఇద్దరు కలిపి ఆ పనిని స్టార్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో అడుగుతున్నాడు. ఏ అనేవాడు ఆ పనిని మొత్తం పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలడు. క్లియర్? కానీ ఏం చేశాడు, 15 రోజులే పని చేశాడు. ఏం చేశాడు, 15 రోజులే పని చేశాడు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు, బి. ఎన్ని డేస్ చేశాడమ్మా, 48 డేస్ చేశాడు. 48 డేస్ చేశాడు. ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది, 60A = 15A + 48B. ఇప్పుడు ఏ కాస్త ఇటువైపు తీసుకురండి, బి అటువైపు ఉంచండి. అప్పుడు ఏమవుతుంది, 45A = 48B. ఇప్పుడు A/B కావాలి. A/B కావాలంటే ఏం చేయాలి, 48ని ఇటు పంపించండి, 45ని అటు పంపించండి, బిని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, 48/45. 48/45. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేస్తారు, క్యాన్సిలేషన్ కాకపోతే ఉంచేస్తారు. క్యాన్సిలేషన్ అవుతుందా అంటే ఖచ్చితంగా మనం చెక్ చేస్తే అవుతుంది. దేంతో అవుతుంది అంటే 3తో అవుతుంది. 3 16 times 3 15 times. అంటే ఏ యొక్క పార్ట్స్, ఏ యొక్క సామర్థ్యం 16 యూనిట్లు, బి యొక్క సామర్థ్యం 15 యూనిట్లు. కాబట్టి ఇప్పుడు మొత్తం వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేది అడుగుతున్నాడు. అంటే మొత్తం మనం ఎవరిని కన్సిడర్ చేస్తున్నాం, ఏని కన్సిడర్ చేస్తున్నాం, మొత్తం పనిని. కాబట్టి 16 ఇంటూ మొత్తం ఎన్ని రోజుల్లో ఏ చేయగలడు, 60 రోజుల్లో చేయగలడు. వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే అంటే 16 + 15 31. కాబట్టి 16 6ల ఎంత మనకి 96, 960/31. కాబట్టి మనకి ఏమవుతుంది ఆన్సర్ 960/31 డేస్ వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ని కంప్లీట్ చేస్తారు. క్లియర్? ఓకే, దీనికి షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ మీకు అవసరం లేదు. జనరల్గా ప్రొసీజర్ ఫస్ట్ నేర్చుకున్నారనుకోండి, షార్ట్ కట్ ఏమి లేదు, దీన్ని షార్ట్ చేసేస్తే షార్ట్ కట్స్ ఫస్ట్ అయితే ఇలా విధంగా వేసుకుంటారు. ఇక్కడ క్యాలిక్యులేషన్ నేను ఇక్కడ చేయకుండా ఏం చేసినా ఈజీగా చేసుకొని పోయినాక. బట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఈ పార్ట్ని లేపేయాలి, ఈ పార్ట్ని లేపేయాలి. A/B = 45/50, 48/45 రాయకుండా 16/15 రాసుకుంటారు, డైరెక్ట్గా ఇక్కడ చేస్తారు. అంటే 2 స్టెప్స్లో మనకి ఆన్సర్ అయిపోతుంది. క్లియర్? ఈ క్రింది సంఖ్యలో ఏది 8చే భాగించబడుతుంది? ఏది 8చే భాగించబడుతుంది అంట. అసలు 8తో భాగించబడాలంటే రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో భాగించబడాలి. అయితే లాస్ట్ 3 డిజిట్స్ 8తో భాగించబడితే లాస్ట్ 3 చేస్తావా నువ్వు? చేయకూడదు. అది ఖచ్చితంగా సరి సంఖ్య అయి ఉండాలి. ఫస్ట్ రూల్ నెంబర్ 1 సరి సంఖ్య అయి ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. కాబట్టి అన్ని ఈవెన్ నెంబర్సే. అది ఖచ్చితంగా 4తో భాగించబడాలి. ఖచ్చితంగా 4తో భాగించబడాలంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఏమవ్వాలి, 4తో భాగించబడాలి. కాబట్టి లాస్ట్ 18 కాదు, 14 కాదు, ఇంకా ఏమున్నాయి మనకి 2 ఉన్నాయి. చూడండి సింపుల్ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో భాగించబడాలి అనేది మనకి తెలియాలి. కాబట్టి 716 అనేది 8తో భాగించండి,
712 అనేది 8తో భాగించండి. ఇప్పుడు 716 8తో భాగించబడితే ఇక్కడ చూడండి 8 8లో ఎంత 64, 8 8లో ఎంతమ్మా 64, ఇంకా ఎంత ఉంటుంది 66 ఉంటుంది కాబట్టి ఇది క్యాన్సిల్. 8 8లో ఎంత 64, 64 కాబట్టి ఇక్కడ ఎంత ఉంది 76 ఉంటుంది, 76 ఉంటుంది కాబట్టి 8తో 76 క్యాన్సిల్ కాదు. 8 8లో 64 ప్లస్ 7 72 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ మనకి థర్డ్ అనేది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే అంటే మనకి ఒక టేబుల్ డయాగ్రామ్ ఫార్మ్స్ క్వశ్చన్ ఇస్తే ఏం చేయాలి? అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ క్రింది పట్టికను అధ్యయనం చేయండి మరియు దిగువ ఉన్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి అంటున్నాడు. దిగువ ఉన్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వమంటే ఇక్కడ స్కూల్ నేమ్ ABCD, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎన్రోల్డ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారంటే ఏ స్కూల్లో 900, బి స్కూల్లో 400, సి స్కూల్లో 1000, డి స్కూల్లో 800. పర్సంటేజ్ ఆఫ్ ఎన్రోల్ స్టూడెంట్స్ ఇంటూ హూ అబ్టైన్డ్ ఆ బయాలజీ అంటే బయాలజీలో ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది 30, 38, 24, 18%. అయితే ఇక్కడ పర్సంటేజ్లో ఎంట్రన్స్ అయ్యారు కదా, అందులో మేల్ రేషియో ఫీమేల్ రేషియో కూడా ఇచ్చాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 100 మంది ఏ స్కూల్లో చేరితే అందులో 40 మంది బయాలజీ తీసుకుంటే ఈ బయాలజీలో 5:3గా ఎవరు చేరారు, బాయ్స్ గర్ల్స్ చేరితే బాయ్స్ గర్ల్స్ చేరారు అనేది చెప్తున్నాడు ఎగ్జాంపుల్. ఓకే, అయితే వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు చూద్దాం. ఏ మరియు డి పాఠశాలలో బయాలజీని ఎంచుకున్న మొత్తం పురుషులు విద్యార్థుల సంఖ్య మరియు మహిళా విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి. ఏ మరియు డి, ఏ ఎక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం 900 మెంబర్స్ ఉన్నారు. ఓకే క్లియర్. ఏ స్కూల్లో మనకి మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా 900 మెంబర్స్ ఉన్నారు. క్లియర్. చూడండి ఏ స్కూల్లో మొత్తం మనకి 900 మెంబర్స్ ఉన్నారు. ఈ 900లో మనకి 30% అంటే ఎంత అవుతుంది 900/30. చూడండి 900 × 30/100 అంటే 270 మెంబర్స్ అయ్యారు. ఈ 270లో ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ఎలా ఉన్నారు చూడండి. బాయ్స్ గర్ల్స్ అంటే 7:8 నిష్పత్తిలో ఉన్నారు. మొత్తం మనకి 7:8 నిష్పత్తి అంటే మొత్తం 15 పార్ట్స్ 270/15 చేస్తే 217/15 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం పార్ట్స్ అనేది 270/15 కాబట్టి 18. అప్పుడు ఏమవుతుంది 18 × 7, 18 × 8, 18 × 7 అంటే 126 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. నెక్స్ట్ 18 × 8 అంటే 144 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు బయాలజీ క్లాస్లో. బయాలజీ క్లాస్లో మొత్తం ఏ స్కూల్లో కాదు, ఓన్లీ బయాలజీ క్లాస్లో 126 మంది బాయ్స్ ఉంటే 144 మంది గర్ల్స్ ఉన్నారు. సేమ్ అదేవిధంగా డి పాఠశాల అన్నారు. డి పాఠశాల అంటే 800. 800లో మనకి ఎంత 18% కాబట్టి ఎంత వస్తుంది మనకి ఇక్కడ చూడండి 8 × 144. ఈ 144లో మరలా ఏ విధంగా ఉన్నారు 5:7 అంటే టోటల్ 12 పార్ట్స్. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు 144/12. 144/12 నథింగ్ బట్ ఎంత మనకి స్క్వేర్ కాబట్టి 12. కాబట్టి ఇక్కడ చూస్తే 5 × 12 ఎంత మనకి 60. డి స్కూల్లో బాయ్స్ ఉన్నారు. 7 × 12 ఎంత 72. 7 × 12 ఎంత మనకి 84 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. వాడేమడిగాడు చూడండి, వాడేమడిగాడు ఏ మరియు డి పాఠశాలలో బయాలజీని ఎంచుకున్న మొత్తం పురుష విద్యార్థులు మరియు స్త్రీల విద్యార్థుల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. మొత్తం అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి ఇందులో ఏ స్కూల్లో బి స్కూల్లో మేల్ ఫీమేల్, ఏ స్కూల్లో మనకి 126, బి స్కూల్లో ఎంత మనకి 60. నెక్స్ట్ ఫీమేల్ అంటే ఇక్కడ 144, ఇక్కడ ఎంతమ్మా 84. అంటే మొత్తం ఓవరాల్గా మనకి ఎంత అయింది చూడండి. ఓవరాల్గా ఇక్కడ 186 చూస్తే మనం చూస్తే 8 + 12 ప్లస్ ఇక్కడ ఎంతమ్మా 228. అంటే దీని యొక్క నిష్పత్తి మనం రాస్తే 186 ఇక్కడ ఎంత 228. అంటే రేషియోని కానీ గమనిస్తే 93
114 అనేది అవుతుంది. 114. నెక్స్ట్ ఇంకా మనం చేస్తే ఇక్కడ 31 ఇక్కడ ఎంత అవుతుంది చూడండి 38 టైమ్స్ అనేది అవుతుంది. 38 టైమ్స్ అవుతుంది కాబట్టి 31:38 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవ్వబడ్డ పట్టిక ఒక పాఠశాలలో 5 విభిన్న సబ్జెక్టుల్లో 5 విద్యార్థులు పొందిన మార్కుల్ని శాతాన్ని చూపుతుంది. అయితే ఆ మార్క్స్ ఎలా ఉన్నాయి చూడండి. దేవరా, సలార్, పుష్ప, టిల్లు, బిట్టు ఉన్నారు. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, హిందీ, కంప్యూటర్. ఇంగ్లీష్ 100 మార్కులకి, సైన్స్ 150, మ్యాథ్స్ 100, హిందీ 100, కంప్యూటర్ 100 మార్కులకి ఒక్కొక్కరికి ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఏమడిగాడు, పరీక్షలో దేవర యొక్క మొత్తం శాతం ఎంత అనేది అడిగాడు. పరీక్షలో దేవర యొక్క మొత్తం శాతం అంటే పరీక్షలో దేవరకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతకి వచ్చాయని కనిపెడితే అయిపోతుంది. అంటే దేవర అంటే ఎక్కడ ఫస్ట్ వాడు ఉన్నాడు కాబట్టి 67 + 70 + 64 + 55 + 75 ఎంత అనేది మనకి తెలియాలి కాబట్టి 331. ఓకే, నెక్స్ట్ ఎన్ని మార్క్స్ పెట్టారు, 100, 150, 250, 350, 450, 550 కాబట్టి by 550 ఇంటూ ఎంత మనకి 100 పర్సంటేజ్లో అడుగుతున్నాం కాబట్టి 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 60.18% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఒక హ్యాండ్ ఇచ్చాడు, ఒక హ్యాండ్ ఇచ్చాడు, దానికి రింగ్ ఇచ్చాడు. అంటే హ్యాండ్కి రింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ హెడ్ ఇచ్చాడు, హెడ్ ఇస్తే హెడ్కి ఏం పెట్టుకుంటావు, చెవి పెట్టుకుంటావా, నువ్వు చెవి పెట్టుకో. ఇక్కడ చేతులు పెట్టుకుంటావా, లే. ఇక్కడ బ్యాట్తో కొడతావా, లేదు. కాబట్టి ఏం పెట్టుకుంటావు, క్యాప్ పెట్టుకుంటావు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ రైట్. నెక్స్ట్ ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ గుర్రపు బండి ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్ గుర్రపు బండికి ఏదైనా రిలేషన్ ఉందంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే పూర్వ రోజుల్లో మనం గుర్రపు బండి లేదా ఎద్దుల బండిలతో వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు దేంతో వెళ్తున్నాం, కారుతో వెళ్తున్నాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి ఏమొచ్చింది, కంప్యూటర్ అనేది వచ్చింది. కాబట్టి కంప్యూటర్ వచ్చింది అంటే కంప్యూటర్ దేనికోసం మనం యూజ్ చేస్తాం, కంప్యూటర్ దేనికోసం, ఒక ప్రాజెక్ట్ వర్క్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సమ్ కైండ్ ఆఫ్ వర్క్స్ కోసం యూజ్ చేస్తాం. కాబట్టి అప్పుడు వర్క్స్ కోసం యూజ్ చేసింది కార్ యూజ్ చేసేవాడా, లే. టెలివిజనా, లేదు. ఏంటి క్రిస్మస్ ట్రీనా, కాదు. కాబట్టి ఇంక్ బాటిల్ అంటే ఫస్ట్ ఇంక్ బాటిల్తో రాసేసిన తర్వాత ఏమయ్యేది, ఇప్పుడు టైపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, క్లియర్. అంటే ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ రైట్. చూడండి నెక్స్ట్, ప్రశ్న గుర్తును దేనితో భర్తీ చేస్తుంది, ప్రశ్న గుర్తును ఏది భర్తీ చేస్తుంది అడిగినాడు. ప్రశ్న గుర్తును ఏది భర్తీ చేస్తుంది అంటే ఆప్షన్లో ఏది భర్తీ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6 + 5 + 4 9 + 7 16 16/2 అంటే 8. 6 + 9 15 15 + 5 20 20/2 అంటే 10. అదేవిధంగా 3 + 7 10 10 + 2 12 12 కాబట్టి 12/2 అంటే ఎంత, 12/2 అంటే 6. కాబట్టి ఆప్షన్ మనకి 4th ఆప్షన్ అవుతుంది. క్లియర్. ఆర్కి ఎదురుగా ఉన్న ముఖం మీద ఉన్న ఏ సంఖ్య ఉంటుంది, ఆర్కి ఎదురుగా ఏ సంఖ్య ఉంటుంది అడుగుతున్నాడు డైస్ రూపంలో. మనకి డైస్లో క్వశ్చన్ అడిగాడు, ఏమడిగాడు, ఆర్కి ఎదురుగా ఏది ఉంటుంది అని. ఓకే, క్లియర్. చూడండి ఇప్పుడు కనబడుతుంది కదా, ఆర్కి ఎదురుగా ఏది ఉంటుంది అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు ఆర్కి ఎదురుగా ఏది ఉంటుంది అంటే క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే 2 విభిన్నమైన డైస్ కావాలి. కాబట్టి నేను ఇప్పుడు డైస్ చెప్పేటప్పుడు చూడండి ఇలా తీసుకున్నా. అంటే డైస్లో మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి, మొత్తం మనకి 6 కాబట్టి నేను 6 ఫేసెస్ రాసేసుకున్నా. ఓకే, 6 ఫేసెస్ రాసుకున్నా. 1 2 3 4 5 6 లాస్ట్ 1 ఇది. ఇప్పుడు ఏవైనా డైస్లో కామన్ నెంబర్ ఒకటే ఉండేదే తీసేసుకోండి. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆర్కి ఎదురుగా అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 5 4 ఎక్కడైనా 5 4 ఉందా, లేదు. 5 4 లేదు. 2 4 ఉంది. కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి 2 4 2 2 4 2 4 ఇక్కడ 6 ఉంది కాబట్టి 6కి ఎదురుగా ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 1 ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే
లేదు అనుకుంటే ఇలా ఇవ్వకపోతే ఏం చేస్తాము అంటే ఏదో ఒక కామన్ నెంబర్ ఉండేది ఒకటే తీసుకోండి. కామన్ నెంబర్ ఉండేది ఒకటే తీసుకుందాం. కామన్ నెంబర్ ఉండేది 1 3 డైస్ తీసుకుంటే చూడండి ఇందులో కామన్ నెంబర్ ఏముంది 6 ఉంది కాబట్టి 6 రాసిన 6ని క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 నెక్స్ట్ 2ని తీసుకున్న ఇక్కడ 2 చూడండి యాంటీ క్లాక్ వైజ్లో. నెక్స్ట్ 6 ఇక్కడ 6 తర్వాత ఏముంది 4 ఇక్కడ 4 5 తీసుకున్నా ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది ఏముంది మనకి 1 కాబట్టి డైస్లో మనకి ఎప్పుడు కూడా 1/3 రూల్ పాటిస్తుంది కాబట్టి ఏం చేస్తాం 5కి ఆపోజిట్ 2 4కి ఆపోజిట్ 3 6కి ఆపోజిట్ 1 అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఆన్సర్. ఓకే క్లియర్. 1కి ఎదురుగా ఏముంటుంది అడుగుతున్నాడు. 1కి ఎదురుగా ఏముంటుంది 6 4 6 4 ఉన్నాయి కాబట్టి 1కి ఎదురుగా ఏమవుతుంది మనకి 5 అనేది అవుతుంది. క్లియర్. ఒక రోజు ఉదయ్ మరియు విశాల్ ఒక క్రాసింగ్ వద్ద ఒకరితో ఒకరు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. విశాల్ నీడ ఉదయ్కి సరిగ్గా ఎడం వైపున ఉంటే ఉదయ్ ఏ దిశ వైపు చూస్తున్నాడో అడుగుతున్నాడు. అంటే ఒక మార్నింగ్ టైం ఏమైంది విశాల్ మరియు ఉదయ్ ఎదురెదురు పడినారు. విశాల్ మరియు ఉదయ్ ఎదురెదురు పడినారు. ఇప్పుడు మనం చూస్తే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. క్లియర్. ఉదయం అనగానే సూర్యుడు ఇటువైపు ఉంటాడు, ఇటువైపు ఉంటాడు. క్లియర్. సూర్యుడు ఇటువైపు ఉంటాడు కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. విశాల్ ఒక క్రాసింగ్ వద్ద ఒకరితో ఒకరు కలుసుకున్నారు. ఉదయ్ విశాల్. వీడిని ఉదయ్ అనుకుందాం, వీడిని విశాల్ అనుకుందాం. క్లియర్. ఉదయ్ విశాల్. ఇప్పుడు ఎదురెదురుగా మాట్లాడుకుంటే విశాల్ నీడ అంట ఉదయ్కి సరిగ్గా ఎడం వైపున పడింది అంట. వీడు ఉదయ్ అంటే ఇటు నీడ పడింది, ఇటు నీడ పడింది అంటే నీడ ఇటువైపు పడింది అంటే మనిషి ఇటువైపు ఉన్నాడు, మనిషి ఇటు చూస్తున్నాడు, ముందుకు చూస్తున్నాడు అంటే నార్త్ నుంచి ఇటువైపు చూస్తున్నాడు అంటే నార్త్ నుంచి వస్తున్నాడు. నీడ ఇటువైపు పడింది అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నీడ ఇటువైపు పడింది అంటే ఇక్కడే కదా సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదయ్ ఏ దిశ వైపు వెళ్తున్నాడు అంటే వీడి నీడ ఇటువైపు పడితే వీడు ఇటువైపు వస్తుండే అంటే కింద వైపు వస్తుంటే సౌత్ వైపు వస్తున్నాడు, వీడు ఇటువైపు వెళ్తున్నాడు, నార్త్ వైపు వెళ్తున్నాడు కాబట్టి ఉదయ్ ఏ దిశ వైపు వెళ్తున్నాడు అంటే నార్త్ అనేది మనం చెప్తాం. క్లియర్. చూడండి క్లియర్గా వాడి నీడ అంటే ఎడం వైపు పడుతుందంట. ఉదయ్కి ఎడం వైపు నువ్వు ఇలా ఉన్నావు, నీ యొక్క ఎడం వైపు ఏమవుతుంది ఇటు అవుతుంది కాబట్టి ఇటువైపు నీడ పడింది కాబట్టి ఆప్షన్ ఈజీగా వచ్చేసింది మనకి. క్లియర్. నెక్స్ట్ చూడండి ఫైండ్ ద నెంబర్ విచ్ రాంగ్ ద గివెన్ సిరీస్. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. ఇచ్చిన సిరీస్లో అంటే ఒక తప్పు నెంబర్ ఉంది, దాన్ని కనుక్కోమంటున్నాడు. అసలు తప్పు నెంబర్ ఉంది అంటే మనం రైట్ నెంబర్ ఏది కనుక్కోవాలి. రైట్ నెంబర్ ఏది అనేది కనుక్కుంటే చూడండి 2 కాస్త 3 అయింది. 2 కాస్త 3 అయింది అంటే 2 + 1 స్క్వేర్ 3. నెక్స్ట్ 3 కాస్త 12 అయింది అంటే 3 + 3 స్క్వేర్ 12. నెక్స్ట్ 12 కాస్త 37 అయిందంటే 5 స్క్వేర్ అంటే 37. ఇక్కడ చూడండి నేను 1 3 5 తీసుకున్నా అంటే ఆడ్ నెంబర్ స్క్వేర్స్ని తీసుకుంటున్నా. ప్రిసీడింగ్ నెంబర్ ఆడ్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ ఎంత మనకి 37 + 5 స్క్వేర్ తర్వాత 7 స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది 86 అవుతుంది. నెక్స్ట్ 86 + 9 స్క్వేర్ అంటే ఎంత 167. నెక్స్ట్ 167 + 11 స్క్వేర్ అంటే ఎంత మనకి 288 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి 2 ఉంది, 3 ఉంది, 12 ఉంది, 37 ఉంది, 86 ఉంది, 167 లేదు కాబట్టి తప్పు నెంబర్ ఏమవుతుంది మనకి 166 అనేది అవుతుంది. 288 కూడా ఉంది కాబట్టి రైట్. అంటే తప్పు నెంబర్ ఏమైంది మనకి 166 అనేది మనకి తప్పు నెంబర్ అయింది. క్లియర్. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యని కనుగొనండి అన్నాడు. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యని కనుక్కోమంటే 81 అంటే 9 స్క్వేర్ ఈస్టు 10 స్క్వేర్ + 1, 11 స్క్వేర్ ఈస్టు నెక్స్ట్ 12 స్క్వేర్ + 1, 12 స్క్వేర్ అంటే 144 + 1 అంటే ఎంత 145 కాబట్టి ఆప్షన్ మనకి 4th అవుతుంది. నెక్స్ట్ చూడండి UPSIDE కోడ్ యాజ్ NJNEAC. ఓకే క్లియర్. UPSIDE క్లియర్. దీన్ని NJNEAC ఇచ్చాడు. క్లియర్. అయితే ఏమంటాడు బ్రంచ్ అడిగాడు, బ్రంచ్ అడుగుతున్నాడు. బ్రంచ్
బ్రంచ్ని ఏ విధంగా రాస్తాం అనేది అడుగుతున్నాడు. క్లియర్. ఓకే, క్లియర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే యు కాస్త ఎన్, లేదా చూస్తే ఏదైనా కోడ్ ఏమైనా ఉందా అనేది చూస్తే యు కాస్త మనకి ఎన్ కావాలి. యు అంటే ఎంత? యు అంటే మనకి 21, యు అంటే 21, ఎన్ అంటే మనకి ఎంత అవుతుంది? 14, పి అంటే 16, జే అంటే 10, ఎస్ అంటే 19, ఎన్ అంటే 14, నెక్స్ట్ ఐ అంటే 9, ఈ అంటే 5, డి అంటే ఎంతమ్మా? 4, ఏ అంటే 1, ఈ అంటే మనకి మరలా 5, సి అంటే 3. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది? క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 21 కాస్త 14 అయింది అంటే 7 తగ్గింది, 6 తగ్గింది, 5 తగ్గింది, 4 తగ్గింది, 3 తగ్గింది, 2 తగ్గింది. సేమ్ అదే విధంగా మనం తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు బి కాస్త మనం తగ్గించాలి. బి అంటే 2 నుంచి 7 తగ్గించగలమా? తగ్గించగలం, కానీ దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఆర్ అంటే మనకు తెలుసు కదా 18 నుంచి మనం ఎంత తీయాలి? 6 తీయాలి. 18లో 6 తీస్తే ఎంత మనకి? 18లో 6 తీస్తే 12 నథింగ్ బట్ మనకి ఏంటి? 12 అంటే మనకి ఏంటి? ఎల్ కాబట్టి సెకండ్ ప్లేస్లో ఎల్ ఉండాలి. సెకండ్ ప్లేస్లో ఎల్ ఎక్కడ ఉంది? ఎక్కడ లే, ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆన్సర్ రైట్. ఇలా చూసుకుంటూ పోవాలి. సేమ్ ఇక్కడ యుకి చూసుకొని పోవాలి. PRECIOUS written as UOICERPS. దీన్ని ఏ విధంగా రాశారు? PRECIOUS. దీన్ని ఏ విధంగా రాశారంటే UOICERPS. ఓకే, అయితే చైల్డిష్ని ఎలా రాశారు అడుగుతున్నాడు. చైల్డిష్ని ఏ విధంగా కోడ్ చేశారు అనేది అడుగుతున్నాడు. చైల్డిష్ని ఏ విధంగా కోడ్ చేశాడు అంటే ఇక్కడ ఎస్కి ఎస్ని ఉంచేశాడు కాబట్టి ఇక్కడ హెచ్కి హెచ్ ఉంచేయాలి. కాబట్టి ఆప్షన్ స్టిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఆ లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ క్లియర్గా గమనిస్తే ఇక్కడ లాస్ట్ ఇవి చూడండి యుఓఐసి, ఇక్కడ కూడా యుఓఐసి ఉంది కదా, అంటే రివర్స్లో రాసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? రివర్స్లో రాయాలి 4. ఏ విధంగా రాస్తాం? SIDL. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈఆర్పి అంటే మొత్తం రివర్స్లో రాశాడు. మొత్తం రివర్స్లో అంటే మనం ఏం రాయాలి? ఇప్పుడు ఈఆర్పి రాశాడు కాబట్టి IHC అంటే ఏం రాయాలి? ఇప్పుడు SIDL IHCH కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇవి మన ఏపీ హైకోర్టుకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం తయారు చేసాం. అయితే ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం 20 టెస్టులు అయితే పెడుతున్నాం కదా. ఈ 20 టెస్ట్ని మీరు ప్రాపర్గా వినియోగించుకుంటే ఖచ్చితంగా 100కి 100% మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే మీరైతే ఖచ్చితంగా మంచిగా ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసేసుకోండి. ఎగ్జామినేషన్స్ మనకి ఆల్రెడీ డేట్లు ఇచ్చేసాడు. మనకి ఎప్పుడు August 22-24 డేట్స్ ఇచ్చాడు. కాబట్టి మీరు మంచిగా రాసి మంచి సర్వీసెస్ పొందాలని మన షైన్ ఇండియా నుంచి, సయ్యద్ సార్ నుంచి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.